హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం పేరు 15, పాఠం చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం అనేటువంటి లెసన్ మీద టెస్ట్ 15 అయితే మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్లో కూడా 30 బిట్స్ మనం ఎగ్జామ్ రూపంలో రాయబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ని రాయబోయే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మన ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ స్టేటస్లో కానీ దయచేసి ఫార్వర్డ్ చేయవాలని అభ్యర్థిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే మన ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఎగ్జామ్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నాం. సో రేపు జూలై 1 నుంచి కొత్త షెడ్యూల్ ఎస్జిటి వారికి పూర్తిగా 6th క్లాస్ ఆల్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ సైకాలజీకి సంబంధించి టోటల్గా 1200 బిట్స్ తోటి మనం ఈ ప్లాన్ అయితే చేయబోతున్నాం. సో ఈ ప్లాన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా దయచేసి నాకు వాట్సాప్ రూపంలో నా వాట్సాప్ నెంబర్ 9948109824. సో ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీ అందరికీ షెడ్యూల్ అయితే పంపిస్తాను. సో మనం ఇక లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తొలి సమాచార నివేదిక ఇలా అంటారు. ఆప్షన్ 1 ఎఫ్ఐఆర్, ఆప్షన్ 2 పంచనామా, ఆప్షన్ 3 ఆర్ఐఎఫ్, ఆప్షన్ 4 ఏఐఆర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. పోలీస్ అధికారిగా ఇతడు బాధ్యతలు నెరవేరుస్తాడు. ఆప్షన్ 1 సబ్ ఇన్స్పెక్టర్, ఆప్షన్ 2 సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆప్షన్ 3 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆప్షన్ 4 పోలీస్ కానిస్టేబుల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ అంటారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇతడు బాధ్యతలు, పోలీస్ అధికారిగా ఇతడు పూర్తి బాధ్యతలు నెరవేరుస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. ఒకవేళ ఫిర్యాదుదారుని కేసు తీసుకోవడానికి స్టేషన్ అధికారి తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు ఎవరికి ఫిర్యాదు చేస్తాడు? ఆప్షన్ 1 డిఎస్పి, ఆప్షన్ 2 జిల్లా మెజిస్ట్రేట్, ఆప్షన్ 3 1 లేదా 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఒకవేళ ఫిర్యాదుదారుడు నీ కేసు తీసుకోవడానికి స్టేషన్ అధికారి తిరస్కరిస్తే ఆ ఫిర్యాదును 1 లేదా 2 డిఎస్పీకి లేదా జిల్లా మెజిస్ట్రేట్కి ఎవరికైనా కంప్లైంట్ చేయవచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. నేరానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా విచారణ చేయడం వారికి ముఖ్య కర్తవ్యం. విచారణ చేయడం వీరి ముఖ్య కర్తవ్యం. ఆప్షన్ 1 న్యాయమూర్తులు, ఆప్షన్ 2 పోలీసులు, ఆప్షన్ 3 డాక్టర్లు, ఆప్షన్ 4 టీచర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, పోలీసులు. సో ఏది జరిగినా, ఏ నేరం జరిగినా ఫస్ట్ ముందుగా వచ్చేది పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ఎంక్వైరీని చేస్తారు, ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తారు, ఆ తర్వాత విచారణ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద.
నిందితుడు లేదా అపరాధి దోషో కాదో ఒకవేళ దోషి అయితే ఏ శిక్ష విధించాలో నిర్ణయించువారు ఎవరు? ఆప్షన్ 1 పోలీసులు, ఆప్షన్ 2 అధికారులు, ఆప్షన్ 3 నాయకులు, ఆప్షన్ 4 న్యాయమూర్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, న్యాయమూర్తులు. సో నిందితుడు అపరాధో కాదో దోషో కాదో ఒకవేళ శిక్ష విధించాలంటే ఎవరు విధించాలనేది న్యాయమూర్తులు విధించాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 6th క్వశ్చన్, క్రిమినల్ నేరాలకు ఉదాహరణ. ఇక్కడ చూడండి 5 పదాలు ఉన్నాయి. 1 దొంగతనం, 2 దోపిడీ, 3 కల్తీ, 4 లంచాలు ఇవ్వడం, 5 కల్తీ మందులు తయారీ. సో ఈ సంబంధించి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 మరియు 2, సెకండ్ ఆప్షన్ 3 మరియు 4, థర్డ్ ఆప్షన్ 2, 4, 5, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ క్రిమినల్ నేరాలకు ఉదాహరణ వచ్చేసి ఫోర్త్ వన్, పైవన్నీ. సో దొంగతనం చేయడం, దోపిడీ చేయడం, కల్తీ చేయడం, లంచాలు ఇవ్వడం, అలాగే కల్తీ మందులు తయారీ, ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాలకు ఉదాహరణ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 7th క్వశ్చన్, భూమి, ఆస్తి, ఆదాయాలపై ప్రజల హక్కులు, ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన కేసులను ఇలా అంటారు. ఆప్షన్ 1 సివిల్ కేసులు, ఆప్షన్ 2 క్రిమినల్ కేసులు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సివిల్ కేసులు. సో భూమికి సంబంధించి, ఆస్తికి సంబంధించి, ఆదాయాలకు సంబంధించి, ప్రజల హక్కులకు సంబంధించి, ప్రజల మధ్య ఉండే సంబంధాలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా సివిల్ కేసుల కిందికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్, క్రిమినల్ విధానంలో సాధారణంగా దోషులకు ఇది విధిస్తారు. ఆప్షన్ 1 జరిమానా, ఆప్షన్ 2 జైలు శిక్ష, ఆప్షన్ 3 మరణదండన, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి, దట్ మీన్స్ 2 జైలు శిక్ష. క్రిమినల్ విధానంలో సాధారణంగా దోషులందరికీ కూడా జైలు శిక్ష విధించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అసత్యమైన దానిని గుర్తించండి. స్టేట్మెంట్ 1, ఒక వ్యక్తి ఆస్తిని మరొక వ్యక్తి ఆక్రమించినప్పుడు అది సివిల్ నేరం. స్టేట్మెంట్ 2, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొట్టినప్పుడే క్రిమినల్ నేరం. స్టేట్మెంట్ 3, దొంగతనం వరకట్నం సివిల్ నేరం. దొంగతనం వరకట్నం సివిల్ నేరం. సో ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్ సంబంధించి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 మరియు 3, రెండో ఆప్షన్ 2 మరియు 3, మూడో ఆప్షన్ 3 మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ 2, 1 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 3 మాత్రమే. సో అసత్యమైంది దొంగతనం వరకట్నం అనేది సివిల్ నేరం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్, నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలో లేదో న్యాయస్థానంలో నిర్ణయించే వాళ్ళు. ఆప్షన్ 1 SHO, ఆప్షన్ 2 DSP, ఆప్షన్ 3 పోలీసులు, ఆప్షన్ 4 న్యాయమూర్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, న్యాయమూర్తులు.
నిందితుడికి బెయిల్ మంజూరు చెయ్యాలా లేదా అనేది న్యాయస్థానంలో నిర్ణయించే వాళ్ళు న్యాయమూర్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో నిందితుని హక్కుగా పరిగణింపబడింది. ఆప్షన్ 1 బెయిల్, ఆప్షన్ 2 విచారణ, ఆప్షన్ 3 జరిమానా, ఆప్షన్ 4 జైలు శిక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బెయిల్. నిందితుడి హక్కుగా బెయిల్ అనేది పరిగణింపబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వానిలో సరైనది చట్టం. సరైన చట్టం. ఆప్షన్ 1 చదువుకున్న వారికి మాత్రమే చట్టం. ఆప్షన్ 2 చట్టం ముందు అందరూ సమానులే. ఆప్షన్ 3 చట్టం ముందు పేదలు ధనికులు సమానం కాదు. ఆప్షన్ 4 చట్టం రాజకీయ ప్రతినిధులకు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇది చుట్టం చదువుకున్న వారికి మాత్రమే చుట్టం. చట్టం చదువుకున్న వారికి మాత్రమే చుట్టం. ఇది చట్టం చదువుకున్న వారికి మాత్రమే చుట్టం. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ సరైనది. చట్టం ముందు అందరూ సమానులే అనేది కరెక్ట్. రాజ్యాంగం ప్రకారం సరైనటువంటి వాక్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. న్యాయస్థానంలో అంపైర్ లాంటి వారు. ఆప్షన్ 1 న్యాయమూర్తి, ఆప్షన్ 2 ఈఎస్ఐ, ఆప్షన్ 3 నిందితుడు, ఆప్షన్ 4 పై వారందరూ. సో ఇక్కడ ఎస్ఐ. సో న్యాయస్థానంలో అంపైర్ లాంటి వారు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ న్యాయమూర్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13 అయిపోయింది. 14th క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ శాఖ కింద పోలీస్ శాఖ పనిచేస్తుంది. ఆప్షన్ 1 సంక్షేమ శాఖ, ఆప్షన్ 2 వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆప్షన్ 3 హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 న్యాయ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ హోమ్ అండ్ మంత్రిత్వ శాఖ. రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖ కింద పోలీస్ శాఖ పనిచేస్తుంది. హోమ్ అండ్ మంత్రిత్వ శాఖ కింద పోలీస్ శాఖ పనిచేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th అయిపోయింది. 15th క్వశ్చన్. సాధారణంగా చాలామంది ప్రజలు ఆశ్రయించిన న్యాయస్థానాలను ఇలా అంటారు. ఆప్షన్ 1 సబార్డినేట్ లేదా జిల్లా స్థాయి న్యాయస్థానాలు, ఆప్షన్ 2 హైకోర్టులు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టులు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలు. చాలామంది ప్రజలు ఆశ్రయించిన న్యాయస్థానాలను సబార్డినేట్ లేదా జిల్లా స్థాయి న్యాయస్థానాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ స్క్రీన్ మీద. జిల్లా న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పుతో ఎవరైనా అసంతృప్తి చెందితే ఆప్షన్ 1 హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, ఆప్షన్ 2 జిల్లా న్యాయస్థానం తీర్పును పాటించాలి, ఆప్షన్ 3 కలెక్టర్కు విన్నవించుకోవచ్చు, ఆప్షన్ 4 సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సో జిల్లా న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పు ఎవరైనా అసంతృప్తి చెందితే వారు హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్.
ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రమునకు సంబంధించిన ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది. దీనిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 హైకోర్టు, ఆప్షన్ 3 జిల్లా కోర్టు, ఆప్షన్ 4 సెషన్ కోర్టులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, High Court. So next question, screen మీద 18th question. ఇది తీసుకున్న నిర్ణయాలకు భారతదేశంలోని మిగిలిన అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలి. ఆప్షన్ 1 హైకోర్టు, ఆప్షన్ 2 పార్లమెంటు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, ఆప్షన్ 4 జిల్లా కోర్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయము భారతదేశంలో మిగతా అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలి. దిస్ ఈస్ ద సుప్రీం పవర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ స్క్రీన్ మీద. మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ నగరంలో కలదు. ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, న్యూ ఢిల్లీ. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యూఢిల్లీ నగరంలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 20th క్వశ్చన్. మన దేశంలో డాష్ స్థానములలో న్యాయస్థానాలు కలవు. ఆప్షన్ 1 3 స్థానములలో, ఆప్షన్ 2 5 స్థానములలో, ఆప్షన్ 3 2 స్థానములలో, ఆప్షన్ 4 4 స్థానములలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, 3 స్థానములలో. సో జిల్లా కోర్టులు, సెషన్ కోర్టులు, రెండవది హైకోర్టు, సుప్రీంకోర్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. ఛార్జ్ షీట్ అంటే ఆప్షన్ 1 నేరారోపణ పత్రం, ఆప్షన్ 2 కరపత్రం, ఆప్షన్ 3 విచారణ పత్రం, ఆప్షన్ 4 నివేదిక పత్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, నేరారోపణ పత్రం. నేరాన్ని ఆరోపణ చేయడం కన్ఫర్మ్ కాదు, ఆరోపణ చేయడం దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఏం జరిగింది అనేది మొత్తం కూడా అందులో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. జిల్లా స్థాయిలో ముఖ్య న్యాయస్థానం. ఆప్షన్ 1 హైకోర్ట్, ఆప్షన్ 2 సెషన్ కోర్ట్స్, ఆప్షన్ 3 సుప్రీం కోర్ట్, ఆప్షన్ 4 ఏది కాదు. సో జిల్లా స్థాయిలో ఉండేటువంటి న్యాయస్థానం ఏంటి? సో సెషన్ కోర్ట్స్. సో ఆన్సర్ ఈస్ సెకండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. జిల్లాలో ముఖ్య పరిపాలనా అధికారి. ఆప్షన్ 1 ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 కలెక్టర్, ఆప్షన్ 4 ఉపరాష్ట్రపతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కలెక్టర్. జిల్లా స్థాయిలో ముఖ్య పరిపాలనా అధికారి కలెక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. SHO అంటే ఆప్షన్ 1 స్టేషన్ హోమ్ ఆఫీసు, ఆప్షన్ 2 స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆప్షన్ 3 స్టేట్ హౌస్ ఆఫీసర్, ఆప్షన్ 4 స్టేట్ హోమ్ ఆఫీసర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్. సో SHO అంటారు. SIని స్టేషన్కి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా SHO అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్
స్క్రీన్ మీద 25th క్వశ్చన్. నేర విచారణ సమయంలో ఆటలోని అంపైర్ వంటి వారు. ఆప్షన్ 1 ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 న్యాయమూర్తి, ఆప్షన్ 4 లాయర్, ఆప్షన్ 3 లాయర్, ఆప్షన్ 4 రాష్ట్రపతి. సో ఈ ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది. సో ద ఆన్సర్ ఈజ్ న్యాయమూర్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. ప్రతి రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్టు. ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 3 సెషన్ కోర్టు, ఆప్షన్ 3 హైకోర్టు, ఆప్షన్ 4 ఏది కాదు. సో ఇందాక జిల్లా స్థాయిలో అడిగాం, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన కోర్టు. సో ఆప్షన్ సి, దట్ మీన్స్ మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్, హైకోర్టు. ప్రతి రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నతమైనది. దేశంలో సుప్రీంకోర్టు, జిల్లాలో సెషన్ కోర్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 27th క్వశ్చన్. నిందితుడు అంటే ఆప్షన్ 1 నేరారోపణ చేయబడిన వ్యక్తి, ఆప్షన్ 2 నేరం చేయబడినటువంటి వ్యక్తి, ఆప్షన్ 3 హత్య చేయబడినటువంటి వ్యక్తి, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1. నిందితుడు అంటే నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి. సో నేరం చేసిన వ్యక్తి కాదు, హత్య చేసినటువంటి కన్ఫర్మ్ చేసినటువంటి వ్యక్తి కాదు, ఓన్లీ ఆరోపణ మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. నేర విచారణ చేసే పోలీసులు ఈ శాఖకు చెందినవారు. ఆప్షన్ 1 కార్యనిర్వాహక శాఖ, ఆప్షన్ 2 న్యాయశాఖ, ఆప్షన్ 3 విద్యాశాఖ, ఆప్షన్ 4 ఆరోగ్య శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 కార్యనిర్వాహక శాఖ. సో నేర విచారణ చేసే పోలీసులు అందరూ కూడా కార్యనిర్వాహక శాఖ కిందికి వస్తారు, న్యాయశాఖ కిందికి రారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. కోర్టుకు హాజరు కావాలని నిందితులను, సాక్షులను కోర్టుకు పంపే ఉత్తర్వులు. కోర్టు పంపిస్తుందన్నమాట. సో ఆప్షన్ 1 దాన్ని పిల్ అంటారు, ఆప్షన్ 2 సమన్లు, ఆప్షన్ 3 కాల్ లెటర్, ఆప్షన్ 4 నోటీసు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 1 సమన్లు. సో కోర్టుకు హాజరు కావాలని నిందితులకు లేదా సాక్షులకు కోర్టు పంపేటువంటి ఉత్తర్వులను సమన్లు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్ అండ్ ఎగ్జామ్. ఎటువంటి కేసులకు సంబంధించి జైలు శిక్ష వేయవచ్చు లేదా వేయకపోవచ్చు? ఎటువంటి కేసులకు సంబంధించి జైలు శిక్ష వేయొచ్చు లేదా వేయకపోవచ్చు? ఆప్షన్ 1 క్రిమినల్ కేసు, ఆప్షన్ 2 సివిల్ కేసు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 1 సివిల్ కేసులు. సివిల్ కేసులకు జైలు శిక్ష వేయవచ్చు లేదా వేయకపోవచ్చు. క్రిమినల్ కేసుకు మాత్రం ఖచ్చితంగా శిక్ష వేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో దయచేసి కామెంట్లో తెలపండి. అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే.